So, good evening, dear students of grade 10. Right now, today in this session, we are going to discuss about the continuation part of the trigonometry chapter of grade 10 mathematics. So, already in the previous video class sessions, we have discussed about the introduction to the trigonometry, the meaning of the trigonometry and different trigonometric ratios like sine, cos, tan, cosec, sec, and cot. So, and the meaning of each and every ratio. సో అవి ఎవరైతే వెళ్ళలేదో ఒకసారి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఆ బేసిక్స్ క్లాస్ కనుక వింటే ఈ నెక్స్ట్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనే టాపిక్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ హౌ మెనీ ఐడెంటిటీస్ ఆర్ దేర్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. అంటే అది ఐడెంటిటీస్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ మనకి రేషియోస్ గురించి తెలియాలి. సో రేషియో అండ్ అలాగే వాటి యొక్క మీనింగ్, ఆపోజిట్ సైడ్ అంటే ఏ రేషియో అప్లై చేస్తాము, అలాగే ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏ రేషియో అప్లై చేస్తాము, అలాగే ఆపోజిట్కి ఎడ్జసెంట్కి ఉన్నప్పుడు ఏ రేషియో అప్లై చేస్తాము, హైపోటెన్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ బేసిక్స్ తెలియాలన్నమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆ 6 డిఫరెంట్ రేషియోస్ని మనకి ఐడెంటిటీస్ రూపంలో చూపించడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో దట్ in trigonometry mainly we will be having 3 important identities. ఓకే, ఏంటంటే మనకి 3 ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అనేవి ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రేషియోస్ వేరు, ఐడెంటిటీస్ వేరు. ఓకే, రేషియోస్ని బేస్ చేసుకుని ఐడెంటిటీస్లోకి మార్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, రేషియోస్ అయితే ఇండివిజువల్గా ఉంటాయి, 6 ఉంటాయి. ఓకే, ఆ 6ని రెండు కింద మార్చుకుని 3 ఐడెంటిటీస్ కింద విడగొట్టడం జరుగుతుంది అనమాట. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్ వీఆర్ హ్యావింగ్ 3 ఐడెంటిటీస్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, అందులో ఫస్ట్ ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్, ఓకే, ఇందులో అవుట్ ఆఫ్ 3 ఐడెంటిటీస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ అండి. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వీటిని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఇది ఐడెంటిటీ నెంబర్ 1. మనకు ఉన్నటువంటి 3 ఐడెంటిటీస్లో కేవలం ఫస్ట్ ఐడెంటిటీ అంటే ఒక ఐడెంటిటీకి మాత్రమే మధ్యలో ప్లస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు ఉన్నటువంటి 3 ఐడెంటిటీస్లో కేవలం ఫస్ట్ ఐడెంటిటీ అంటే ఒక ఐడెంటిటీకి మాత్రమే మధ్యలో ప్లస్ వస్తుంది అనమాట. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అది ఐడెంటిటీ నెంబర్ 1. ఓకే, సెకండ్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి సీకెంట్ స్క్వేర్ థీటా. ఓకే, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, సెకండ్ ఐడెంటిటీ ఏంటండి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ ఫస్ట్ ఐడెంటిటీకి మాత్రమే ప్లస్ వస్తుంది. సెకండ్ ఐడెంటిటీ, థర్డ్ ఐడెంటిటీకి మిడిల్లో మైనస్ వస్తుంది. సో సెకండ్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అది సెకండ్ ఐడెంటిటీ. ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అది ఐడెంటిటీ నెంబర్ 1. ఐడెంటిటీ నెంబర్ 2 వచ్చేటప్పటికి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అది ఐడెంటిటీ నెంబర్ 2. అండ్ అలాగే థర్డ్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండు కూడా అంటే మైనస్కి ముందు మైనస్కి తర్వాత రెండు కూడా సీతోనే స్టార్ట్ అవుతాయి. ఇక రిమైనింగ్ రేషియోస్ ఏమి మిగిలాయి? కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, చూడండి, మొత్తం మనకి 3 ఐడెంటిటీస్, 6 రేషియోస్ కవర్ అయిపోయి. చూసుకోండి, ఫస్ట్ ఏంటి? సైన్ కవర్ అయిపోయింది, సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, టాన్ వచ్చింది, కాట్ వచ్చింది, సీక్ వచ్చింది, కొసీకెంట్ వచ్చింది. అంటే 6 రేషియోస్ని కలుపుకుని రెండు చొప్పున విడగొడుతూ 3 ఐడెంటిటీస్ కింద మనం అడ్జస్ట్ చేసి రాసుకుంటాం అనమాట. సో వాటిని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. సో we will be having 3 different identities such that first identity only will be having positive sign. Okay, first identity ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సెకండ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అది ఐడెంటిటీ నెంబర్ 2.
ఓకే, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. థర్డ్ ఐడెంటిటీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రెండు కూడా సితో స్టార్ట్ అవుతాయి. అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, ఇవి మనకి బ్రెయిన్లో ఫీడ్ అయిపోనండి. ఓకే, సో కొసీకెంట్ అన్నది సైన్కి రెసిప్రోకల్ అని తెలుసు, కాట్ అన్నది టాన్కి రెసిప్రోకల్ అని తెలుసు, ఓకే, సీక్ అన్నది కాసిక్ రెసిప్రోకల్ అని తెలుసు. ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఐడెంటిటీ గురించి ఇన్ డెప్త్ చూద్దాం. ఓకే, సో ఒక్కొక్క ఐడెంటిటీ తీసుకుందాం. సో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే మనకి, ఫస్ట్ ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి మనకి, సైన్ స్క్వేర్ థీటా, అంతే కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అదే కదా ఐడెంటిటీ నెంబర్ 1, అవునా కదా. ఇప్పుడు ఈ ఐడెంటిటీ నెంబర్ 1లోంచి నాకు ఓన్లీ సైన్ స్క్వేర్ థీటా కావాలి. అప్పుడు ఏం చేస్తాను, సైన్ స్క్వేర్ థీటా నాకు ఇది కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ని అటువైపు పంపిస్తున్నాను. అటువైపు పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ కాస్ స్క్వేర్ వచ్చి మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది. అంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ విల్ బికమ్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు అర్థమైంది కదండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, సైన్ స్క్వేర్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ థీటా అయినా అప్లై చేయొచ్చు అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 1. అర్థమైంది కదండి. అంటే ఈ ఐడెంటిటీ నెంబర్ 1 ప్రకారం ఏం తెలుస్తుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. లేదా ప్రాబ్లం చేస్తున్నప్పుడు మనకి ఎక్కడైనా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కనుక కనబడితే అక్కడ ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఓకే, ఇది సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు నాకు ఓన్లీ సైన్ థీటా కావాలి. ఓకే, ఓన్లీ సైన్ థీటా కావాలి అనుకుంటే ఏమవుతుంది, ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, రూట్ ఓవర్ అవుతుంది. అంటే రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, అర్థమైంది కదండి. సో ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ విల్ బికమ్ మైనస్ కాస్ స్క్వేర్, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు నాకు 1 మైనస్ కాస్ స్క్వేర్ ప్లేస్లో సైన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా సైన్ స్క్వేర్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఓన్లీ సైనే కావాలి. అప్పుడు స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది ఎప్పుడు నాకు సైన్ కావాల్సి వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు ఇదే ఐడెంటిటీ నుంచి ఇప్పుడు నాకు కాస్ కావాలి. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, అవునా కదా. ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అంటే ఈసారి ఏం చేస్తాను, సైన్ స్క్వేర్ అటువైపు పంపిస్తున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ అటువైపు వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ అయిందనమాట, మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, నాకు మళ్ళీ ఓన్లీ కాస్ థీటా కావాలి. అప్పుడు ఏం చేస్తాను, స్క్వేర్ విల్ బికమ్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే దీన్ని బట్టి చూసుకోండి, ఇవి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్లో వాడతాం. కాస్ స్క్వేర్ థీటా కనబడినప్పుడు ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. లేదా సైన్ స్క్వేర్ కనబడినప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ రెండు బాక్స్లో పెట్టిన రెండు అసలు మర్చిపోవడానికి వీల్లేదు. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్, 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్, రివర్స్ అనమాట. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ కనుక కనబడితే అక్కడ కాస్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా 1 మైనస్ కాస్ స్క్వేర్ కనబడితే సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు. అకార్డింగ్ టు విచ్ ఐడెంటిటీ, ఐడెంటిటీ నెంబర్ 1. అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 1, sin square a plus cos square equal to 1 such that sin square a equal to 1 minus cos square a. It implies that whenever we find 1 minus cos square a, we can substitute with sin square a, or else whenever we find sin square a, we can substitute with 1 minus cos square a. Similarly, cos square a equal to 1 minus sin square a, it indicates that 1 minus sin square is nothing but cos square a, or cos square a equal to 1 minus sin square a. ఇది మనకి ఐడెంటిటీ నెంబర్ 1 నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బాక్స్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ అనగానే కాస్ స్క్వేర్ గుర్తు రావాలి, 1 మైనస్ కాస్ స్క్వేర్ అనగానే సైన్ స్క్వేర్ గుర్తు రావాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ నెంబర్ 1. ఓకే, ఐడెంటిటీ నెంబర్ 1. సో నెక్స్ట్ మూవింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 2. ఓకే, ఐడెంటిటీ నెంబర్ 2కి వచ్చేటప్పటికి ఏంటండి, ఓన్లీ ఫస్ట్ ఐడెంటిటీకి మాత్రమే
ప్లస్ వస్తుంది. ఐడెంటిటీ నెంబర్ 2 ఐడెంటిటీ నెంబర్ 3కి రెండింటికి కూడా మైనసే వస్తుంది. అయితే ఐడెంటిటీ నెంబర్ 2 ఏం చెప్తుంది? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ నెంబర్ 2 అండి. ఓకే, ఐడెంటిటీ నెంబర్ 2 ఏం చెప్తుంది? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. మళ్ళీ సేమ్. ఓకే, నాకు ఓన్లీ సీకెంట్ స్క్వేరే కావాలి. అంటే సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు మైనస్ టాన్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. అంతే కదండి, అవునా కదా? సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఈ మైనస్ టాన్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ టాన్ స్క్వేర్ అవుతుంది. అంటే వెన్ ఎవర్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. లేదా సీకెంట్ స్క్వేర్ తీటా ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. నాకు ఓన్లీ ఇప్పుడు సీకెంట్ తీటా కావాలి. మళ్ళీ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? √1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు అర్థమైంది కదండి? ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. మళ్ళీ ఓకే, అంటే సీకెంట్ స్క్వేర్ ఎలా వస్తుంది అని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? నాకు టాన్ స్క్వేర్లో కావాలి. టాన్ స్క్వేర్లో రావాలంటే ఫస్ట్ టాన్ ఇక్కడ నెగిటివ్లో ఉంచండి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? పాజిటివ్లోకి మార్చుకోవాలి. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అంటే దేనికి ఈక్వల్? సీకెంట్ స్క్వేర్ తీటా. అవునా? సీకెంట్ స్క్వేర్ తీటా. నాకు ఓన్లీ టాన్ స్క్వేర్ కావాలి. నాకు ఓన్లీ టాన్ స్క్వేర్ తీటా కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ +1 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ తీటా -1 అవుతుంది అనమాట. సీకెంట్ స్క్వేర్ తీటా -1 అవుతుంది. అంటే సీకెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా -1 ప్లేస్లో టాన్ స్క్వేర్ రాసుకోవచ్చు. లేదా టాన్ స్క్వేర్ ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ -1 కూడా రాసుకోవచ్చు. అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టాన్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ తీటా -1 రాసుకోవచ్చు. లేదా సీకెంట్ స్క్వేర్ ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ టాన్ స్క్వేర్. ఇక్కడ కూడా నాకు ఓన్లీ టానే కావాలి. టాన్ తీటా ఈక్వల్ టు ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ తీటా -1 √. ఇది ఐడెంటిటీ నెంబర్ 2 అండి. ఇది ఐడెంటిటీ నెంబర్ 2 అంటే సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ స్క్వేర్ విల్ బికమ్ ప్లస్ టాన్ స్క్వేర్. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఓన్లీ టాన్ స్క్వేర్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాను? ఈ +1 అటువైపు పంపిస్తున్నాను. అంటే సీకెంట్ స్క్వేర్ -1 అవుతుంది. ఓకే, అంటే సీకెంట్ స్క్వేర్ -1 కనబడితే టాన్ స్క్వేర్ రాసుకోవచ్చు. లేదా టాన్ స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ -1 రాసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఐడెంటిటీ నెంబర్ 2. ఇదేంటండి? ఐడెంటిటీ నెంబర్ 2 అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా. ఓకే, ఇవి మీకు క్లారిటీగా అర్థం అవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇకపోతే నెక్స్ట్ లాస్ట్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి వెరీ ఈజీ టు రిమెంబర్. 2 Cతో స్టార్ట్ అవుతాయి. ఆ 2 Cలు ఏంటండి? ఒకటి కొసీకెంట్ స్క్వేర్ తీటా, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అది ఐడెంటిటీ నెంబర్ 3. ఐడెంటిటీ నెంబర్ 3 మళ్ళీ చూసుకోండి. 2 Cతో స్టార్ట్ అయ్యాయి. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఓకే, నాకు ఇందులోంచి ఓన్లీ కొసీకెంట్ స్క్వేర్ తీటా కావాలి. అప్పుడు ఏం చేస్తాను? కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు మైనస్ కాట్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ప్లేస్లో కొసీకెంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. లేదా కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లేస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. ఇది కూడా మనం బాక్స్లో పెట్టుకోవాలి. సో బాక్స్లో పెడుతున్నవన్నీ మనం ప్రాబ్లం చేసేటప్పుడు యూస్ చేస్తామండి, గుర్తుపెట్టుకోవాలి. కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆర్ ఎల్స్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా. ఓకే, ఇప్పుడు నాకు ఓన్లీ కొసీకెంట్ కావాలి. కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ విల్ బికమ్ √. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఓకే, సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా.
ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎలా రప్పించుకోవాలి అంటే కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1, కొసీకెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్, ఆర్ ఎల్స్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్. నాకు ఓన్లీ కొసీకెంటే కావాలి. స్క్వేర్ విల్ బికమ్ ద రూట్, అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి తీసుకోండి 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు దేనికి ఈక్వల్, కొసీకెంట్ స్క్వేర్ తీటాకి ఈక్వల్. అవునా? ఇప్పుడు నాకు ఓన్లీ కాట్ స్క్వేర్ కావాలి. ఇప్పుడు నాకు కాట్ స్క్వేర్ తీటా కావాలి అనుకుంటే ఏం చేయాలి, +1 విల్ బికమ్ -1, అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా +1 అటువైపు తీసుకెళ్తే -1. ఇందాక కొసీకెంట్ స్క్వేర్ వచ్చాయి, ఇప్పుడు కాట్ స్క్వేర్ వస్తుంది. అంటే కాట్ స్క్వేర్ ప్లేస్లో కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 అని రాసుకోవచ్చు, లేదా కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ప్లేస్లో కాట్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మళ్ళీ నాకు ఓన్లీ కాటే కావాలి. కాట్ తీటా విల్ బికమ్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, రూట్ ఓవర్ కొసీకెంట్ స్క్వేర్ తీటా -1. ఇది సెకండ్ ఫేజ్ అనమాట. సో ఫైనల్లీ దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఐడెంటిటీ నెంబర్ 3. ఓకే, ఇది ఐడెంటిటీ నెంబర్ 3 అనమాట. సో కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్, ఆర్ ఎల్స్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్. సచ్ దట్ ఇప్పుడు నాకు కాట్ స్క్వేర్ కావాలి. అప్పుడేం చేస్తాను, +1 అటువైపు పంపిస్తే కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 అవుతుంది. సో కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ప్లేస్లో కాట్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా కాట్ స్క్వేర్ ప్లేస్లో కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి 3 ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. మరీ చెప్తున్నాను. ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ వస్తుందండి ఫస్ట్ దానికి. సెకండ్ది సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ది. థర్డ్ వచ్చేటప్పటికి కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఐ హోప్ దీస్ ఐడెంటిటీస్ ఆర్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. సో నెక్స్ట్ వీడియో క్లాస్లో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ నైస్ డే.